కడప జిల్లాలో మహానాడు జరిగిన ప్రాంగణాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి పరిశీలించారు. మహానాడు ప్రాంగణంలో కార్పొరేషన్ సిబ్బందితో క్లీన్ చేయిస్తున్నామని, శానిటేషన్ పై పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నామన్నారు. మహానాడుని స్వచ్ఛ మహానాడుగా నిర్వహించామని అన్నారు. కార్యక్రమాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇవాళ గత పాలకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు చెవులుగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా రాజ్ కసిరెడ్డి కానీ, తన కంపెనీ ఆర్థిక వ్యవహారాలు చూసినటువంటి గోవిందప్ప బాలాజీ కానీ, ఇటువంటి అనేక మంది కీలకమైనటువంటి వ్యక్తులు ఆధారాలతో సహా దొరికిపోయారు. వీళ్ళు పెట్టినటువంటి సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఈడీ కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అనేక ఆధారాలు సేకరిస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో నిన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎదురుగుండా రాజ్ కసిరెడ్డి సార్ మా బాస్ పేరు కానీ నేను చెప్తే నా ప్రాణాలకి ముప్పు అని అన్నట్టు మీడియా ద్వారా తెలుస్తోంది. ఇది నిజమై ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంత కర్కశంగా తన సొంత బాబాయి, సొంత బంధువుల్నే ఏ విధంగా హింసించి వారి ప్రాణాలని బలిగొన్నాడో ప్రపంచం మొత్తం చూసింది. అతనికి తనామనా లేదు కాబట్టి దేనికైనా తెగిస్తాడు. కాబట్టి ఆ భయం వాళ్ళకి సాధారణంగానే ఉంటుంది. సొంత బాబాయినే ఎలిమినేట్ చేయించినటువంటి వ్యక్తి కాబట్టి రాజ్ కసిరెడ్డి ఆ విధంగా భయపడటంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. అయినా ఏది ఏమైనప్పటికీ ఆధారాలు ఇవాళ అన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ గడపకి చేరుకుంది. అతి త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్కి సిట్టు దర్యాప్తు చేరుకుంటుంది. లక్షలాది మంది రాష్ట్రం నలుమూల నుంచి కూడా కడపకి చేరుకుని అన్న నందమూరి తారక రామారావు జన్మదినాన్ని, అదేవిధంగా మరి గత సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు, రాబోయే రోజుల్లో మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం, ఇటువంటి అనేక అంశాలపైన అనేక తీర్మానాలు జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు లోకేష్ గారి సారథ్యంలో మరి పార్టీ పటిష్టత పైన, యువ నాయకత్వాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలి అన్న అంశాలపైన, అదేవిధంగా లోకేష్ గారు ఆవిష్కరించినటువంటి 6 శాసనాలు ఏవైతే పార్టీకి దశాదిశ నిర్దేశించబోతున్నాయో భవిష్యత్తులో వాటన్నిటిపైన కూడా అద్భుతమైనటువంటి చర్చ జరగటం, ప్రజలందరూ కూడా అద్భుతంగా స్పందించారు. మరి స్థానికంగా మా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, అదేవిధంగా మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారి సారథ్యంలో అత్యంత వైభవంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి మహానాడుగా కడప మహానాడు నిలిచినటువంటి పరిస్థితి.